అదే నమస్తేనే. నమస్తే. ఏం పేరే? నా పేరు భిక్షం. ఏం చేస్తావు భిక్షం గారు? సమోసాలు అమ్ముతా. సమోసాలు అమ్ముతావు అంటే నువ్వే తయారు చేస్తావా ఏమైనా కొనుక్కొస్తావా? వేరే కాడ కొనుక్కొచ్చి అమ్ముతావు. ఎట్లా వేస్తారు నీకు? 150 వేస్తాడు. 100 సమోసాలు 150 రూపాయలు ఇవ్వాలా? నువ్వు ఎట్లా అమ్ముతావే? నేను 10కి 3 అమ్ముతా. 10 రూపాయలు 3 అమ్ముతావు అంటే రోజుకి ఎన్ని సమోసాలు అమ్ముతావు? రోజు 400, నాడు 500 అట్లా. ఎట్లా లేదన్నా అన్ని బాగుండవు 300 వస్తాయి. అంత 300 వస్తాయి. పింఛన్ వస్తలేదా? పింఛన్ రావట్లేదు. పెట్టుకున్నా కానీ రాలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పింఛన్ 4000 ఇస్తున్నాడు కదా. ఏది ఇంతవరకు ఇలా అన్నాడు కానీ ఇయ్యలే. ఇప్పుడు ఏం లేదు, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మొత్తం ఇప్పుడు పోటీలో సిద్ధం చేసుకుంటారు. నల్గొండ పార్లమెంట్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది? నేను ఎట్లా చెప్పాలి, నాకు అనుభవం లేదు కదా. యాక్చువల్గా మామూలుగా అందరు అనుకుంటారు కదా, ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటారు కదా. ఎవరికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నావు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకు బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? బీజేపీ అంటే కొద్దిగా న్యాయం మంచిగా మనకి అనుకూలంగా. కాంగ్రెస్ వాళ్ళు ఏముంది, ఇవాళ చెప్తారు, రేపు ఎల్లుండి ఇంకో మాట మాట్లాడతారు. నమ్మకం లేదు. అది కాంగ్రెస్ మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు. బీజేపీ నమ్మకమా? నమ్మకమే. ఎందుకంటే వాళ్ళ అన్న మాట కరెక్ట్గా. అది అంటే బీజేపీ వాళ్ళు అన్నమాటనే ఖచ్చితంగా ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉండరు. మరి బీఆర్ఎస్ వాళ్ళే ఇక వాళ్ళు కూడా అంతే. బీజేపీ వస్తుంది అంటావు? బీజేపీ వస్తుంది గ్యారెంటీ. బీజేపీ రావాలంటావు? అదే రావాలి కదా. మరి మన ఎవరు వచ్చినా మనకి మంచి చెయ్యాలి కానీ ఎవరైతే మనకు మంచి చేసేది కావాలి. నువ్వు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మంచి చేస్తే మనం మంచి అంటాం. పనులు మంచి చేయకపోతే మంచి అన్నట్టు అంటాం. ఏదైనా అంతే కదా. బీజేపీ వస్తే భరోసా ఉంటుంది. భరోసా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు బ్రదర్? కిరణ్ కుమార్ అన్న. ఏం చేస్తారు కిరణ్ కుమార్? పీజీ చేస్తున్నా. పీజీ ఎక్కడ? పీజీ ఏ గ్రూప్? పీజీ ఎంఎస్డబ్ల్యూ అన్న. ప్రిపరేషన్ గ్రూప్స్ ప్రిపరేషన్ ఏం కావట్లేవా? అవుతున్నాను. నోటిఫికేషన్ ఏం లేవా ఇప్పుడు లేవన్న. ఇప్పుడు ఇక గవర్నమెంట్లో ఎవరి చదువుడు వాళ్ళు చదువుకుంటా పోతున్నారు. ఇక మాకు ఇప్పుడు ఏం నోటిఫికేషన్లు ఇచ్చేటట్టున్నారు. ఇంతలోనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇక ఇప్పుడు అంతలో నోటిఫికేషన్ల కష్టము. ఇక రాష్ట్రాన్నే ఏదో యువత అంతా కొట్లాడి తెచ్చుకున్నాం కానీ 10 ఏళ్ళలో ఏం నింపిరన్న, ఏమించిన లీకులు చేసినారు. విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నారు. ఇప్పుడు ఏం లెక్కలు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అంటే డి ప్రచారం ఉన్నాయి. బీజేపీ నుంచి శారంపూడి సాయిరెడ్డి గారు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచెల కృష్ణారెడ్డి ఉన్నారు. నల్గొండ పార్లమెంట్లో ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? నల్గొండ పార్టీలో ఇప్పుడు అంటే అంత మార్పు చూస్తున్నారు, కొత్తదనం కోసం చూస్తున్నారు. మ్యాక్సిమం ఈసారి బీజేపీ వచ్చే అవకాశం ఉంది. 100కు 100% వచ్చే అవకాశం. యూత్ అట్లనే అంటున్నారు. అంటే మాతో పాటు మేము ప్రిపేర్ అయ్యే లైబ్రరీలో కానీ లేకపోతే గ్రామాలలో మా రైతులు కానీ వీళ్ళంతా బీజేపీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మన కాంగ్రెస్ 10 ఏళ్ళు బీజేపీ ఉన్నది కేంద్రంలో. ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వదు, రాష్ట్రంలో కాంగ్రెస్ అవకాశం ఇవ్వని కూడా కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ ఛాన్సులు అంటారు. కాంగ్రెస్కి సరే స్టేట్లో నాయకత్వం ఏదో రేవంత్ రెడ్డి ఎవరో ఉంది కానీ నేషనల్ లీడర్ ఎవరు లేదు కదా. ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు. వాళ్ళు ఆల్రెడీ 50 ఏళ్ళు చూసినాం దేశంలో. ఏం జరిగింది? ఏం జరగలేదు. బీజేపీ ఏంటంటే ఎంపవర్మెంట్ ఒకటి, త్రివిధ దళాలు స్ట్రాంగ్ ఉన్నాయి దేశ రక్షణ విషయంలో కావచ్చు, మోడీ గారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు. ఇవాళ భారత్ని విశ్వగురువు చేస్తానన్నాడు. 400 ఏళ్ల నాటి రామ మందిర నిర్మాణం కూడా అది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నిన్న శ్రీరామనవమి రోజు హిందువులు ఎప్పుడు చేసేదానికంటే అంగరంగ వైభవంగా శ్రీరామనవమి జరిపారు. ఎందుకంటే బాలరాముడు వచ్చిన తర్వాత ఫస్ట్ శ్రీరామనవమి అని చెప్పేసి. అందుకే చాలా వరకు ఈసారి బీజేపీ అంటున్నారు. బీజేపీ ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. సరే మా తాతలు కాంగ్రెస్కి వేసిరు, మళ్ళీ మా నాన్నలు టీఆర్ఎస్కి వేసిరు. కానీ మేము మాత్రం ఈ తరం మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వేస్తుంది. మళ్ళీ మేము కూడా మా కుటుంబ సభ్యులతోనే వేపిస్తాం ఓట్లు. అంటే నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా బీజేపీ లేడు. అలాంటి సందర్భాల్లో బీజేపీ ఛాన్స్ అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉందన్న. త్రిపుర 7 సిస్టర్స్ లాంటి పచ్చి కమ్యూనిస్టు దగ్గరనే బీజేపీ వచ్చింది. కాబట్టి ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేటోడు అంటే నెరవేర్చేటోని ప్రజలు కోరుకుంటారు కదా. కాబట్టి మోడీ గారి ఆశయాలు కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళే చెప్తున్నారు నెక్స్ట్ 25 సంవత్సరాలకు మా దగ్గర ఒక ఎజెండా ఉంది,
నెక్స్ట్ 25 సంవత్సరాల డెవలప్మెంట్కి మా దగ్గర ఒక క్లియర్ క్లస్టర్గా మేము ప్రిపేర్ చేసి పెట్టినాం కాబట్టి వాళ్ళు ప్రిపరేషన్తో ఉన్నారు కాబట్టి మూడోసారి మళ్ళీ అవకాశం ఇస్తారు. ఆ వచ్చే 400లలో కూడా నల్గొండ ఉండబోతుంది ఖచ్చితంగా.